మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. హర్యానాలోని ఫరీదాబాద్లో ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ఉదయాన్నే ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. ఓ స్కూల్ టీచర్ కోసం వచ్చినటువంటి వ్యక్తి ఆమెను కలిసిన తర్వాత తన వద్ద ఉన్నటువంటి కత్తితో ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. అత్యంత క్రూరంగా ఆమె అరుస్తున్నా పట్టించుకోకుండా దాడి చేశాడు. అడ్డుకునేందుకు స్కూల్ సిబ్బంది వచ్చినా వారిని బెదిరించి పంపేశాడు. ఆమె చనిపోయిన తర్వాత కూడా కసితీరా పొడిచి అక్కడి నుంచి నెంబర్ ప్లేట్ లేనటువంటి బైక్ పైన పరారైపోయారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రధానంగా ఫరీదాబాద్లో ఉన్నటువంటి సిక్రోనాలా ఉన్న ఒక ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్నటువంటి సంధ్యను కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా మొహాన్ని మొత్తం కవర్ చేసి క్లాత్ కట్టేసుకున్నాడు. ఇక సంధ్య క్లాసులో ఉందని వస్తుందని అక్కడే ఉన్నటువంటి సిబ్బంది చెప్పేసరికి ఆమె కోసం వరండాలో ఎదురు చూస్తూ ఉన్నాడు, పక్కా ప్లాన్ వేసి. ఇంతలో అక్కడికి వచ్చినటువంటి వారితో మాట్లాడడం కూడా జరిగింది. ఇంతలోనే సంధ్య రాని వచ్చింది. సంధ్య మెట్లు దిగుతూ కిందకి వచ్చి రాగానే ఆమెను చూసి రా అంటూ సైగ చేశాడు. దగ్గరికి వస్తుండగానే అప్పటికే జేబులో పెట్టుకున్నటువంటి కత్తిని తీసి పొడవడం మొదలుపెట్టాడు. ఆమె అరుస్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినా సరే ఆమెను గట్టిగా ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో పొడుస్తూనే ఉన్నాడు. బాధతో ఆమె గిలగిలా కొట్టుకుంటుంది. అయినా వదలలేదు. క్రూరంగా సంధ్యను గాయపరిచాడు. కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే ఆమె పైన 34 సార్లు దాడి చేశారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూడొచ్చు. స్కూల్ ఆవరణలో, స్కూల్ ప్రాంగణంలో పూర్తి స్థాయిలో క్లాస్ రూమ్ కి వెళ్ళేటువంటి సందర్భంలో సంధ్య మెట్లు దిగుతూ కిందకు వచ్చింది. ఆ వ్యక్తి పొడుస్తున్నటువంటి వ్యక్తి మొహం మొత్తం కవర్ చేసేసుకొని ఎక్కడా కనిపించకుండా, సో స్కూల్ బయట బైక్ రెడీగా పెట్టుకొని నెంబర్ ప్లేట్ లేనటువంటి బైక్ పైన లోపలికి వచ్చినటువంటి అతను కేవలం కళ్ళు మాత్రమే కనిపించే విధంగా స్కూల్లోకి వచ్చాడు. సంధ్య కనిపించినటువంటి వెంటనే ఒక్కసారిగా ఆమెను ఒక చేత్తో లాగి కింద పడేసి ఎక్కడ పడితే అక్కడ మొత్తం మీద మొదట మెడ పైన, ఆ తర్వాత మొహం పైన, అనంతరం కడుపులో, ఛాతీలో ఎక్కడ పడితే అక్కడ తీవ్రంగా గాయపరిచారు. అయితే సంధ్యను అత్యంత కిరాతకంగా చంపినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కేవలం 30 సెకండ్లు. ఆ 30 సెకండ్ల వ్యవధిలో ఆమె పైన 34 సార్లు దాడి చేశాడు. 34 సార్లు కత్తిపోట్లు పొడిచాడు. ముందుగా మెడ పైన పొడిచాడు, ఆ తర్వాత మొహం పైన పొడిచాడు, అనంతరం కడుపులో పొడిచాడు, ఛాతీలో ఎక్కడ పడితే అక్కడ తీవ్రంగా గాయపరిచాడు. ఇంతలో అతన్ని అడ్డుకోవడానికి స్కూల్ సిబ్బంది అక్కడికి వచ్చేందుకు ప్రయత్నం చేసినా వస్తే మిమ్మల్ని కూడా చంపేస్తానంటూ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి బెదిరించాడు. సంధ్యను కిరాతకంగా పొడుస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా వస్తే వారిని కూడా పొడిచేస్తానంటూ బెదిరించడంతో ఎవరు కూడా ముందుకొచ్చేటువంటి సాహసం కూడా చేయలేదు. తీవ్రంగా గాయపరిచిన తర్వాత ఆమె బాధతో విలువల్లాడుతూ కూడా అక్కడే కింద పడిపోయింది. ఆమె పడిపోయిందని గ్రహించిన తర్వాత, సంధ్య చనిపోయిందని గ్రహించిన తర్వాత, ఎలాగైనా ఆమె పైన ఉన్నటువంటి పగను తీర్చుకున్నాను అని తను తృప్తి చెందిన తర్వాత అక్కడి నుంచి పరారైపోయాడు. తాను వచ్చినటువంటి నెంబర్ ప్లేట్ లేనటువంటి బైక్ పైన అక్కడి నుంచి పరారీలోకి అయ్యాడు. అయితే మొత్తం ఘటన స్కూల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్లో రికార్డ్ అయింది. ముసుగు వ్యక్తి వచ్చినప్పటి నుంచి స్కూల్ టీచర్ను పొడిచి పారిపోయిన అన్ని విషయాలు కూడా రికార్డ్ అయ్యాయి. బాధితురాలి కేకలు విని తామంతా వచ్చామని, అడ్డుకునేందుకు ట్రై చేసినా తన చేతిలో ఉన్నటువంటి కత్తితో బెదిరించేసరికి భయపడిపోయామని స్కూల్ సిబ్బంది కూడా వివరిస్తున్నారు. మరోవైపు అతను పొడిచి అక్కడి నుంచి పారిపోయిన వెంటనే స్కూల్ సిబ్బంది ఒక్కసారిగా సంధ్య దగ్గరికి చేరుకున్నారు. అతను పొడిచినటువంటి విధానాన్ని, అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని, ఈ మొత్తాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకోవడానికి ట్రై చేసినా అతను బెదిరించేసరికి అంత సాహసం చేయలేకపోయామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కత్తిపోటు గాయాలతో అచేతనంగా పడి ఉన్నటువంటి టీచర్ సంధ్యను అల్ఫలా హాస్పిటల్కి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఆ ఉపాధ్యాయులపైన కూడా దాడి చేసినటువంటి వ్యక్తి అమిత్ అని స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. అయితే నిందితుడైనటువంటి పూర్వ విద్యార్థి అమిత్ను ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. ఆ టీచర్ను అతడు వేధిస్తున్నట్లుగా పోలీస్ అధికారి ఆరోపించారు. దాని విచారణలో కూడా ప్రాథమిక వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే ఆ స్కూల్ ప్రాంగణంలోని సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి ఈ షాకింగ్ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. నిందితుల వివరాలను కూడా వారు బహిర్గతం చేశారు. ప్రధానంగా టీచర్ను హత్య చేసినటువంటి వ్యక్తి కోట్ గ్రామానికి సంబంధించినటువంటి అమిత్ గా గుర్తించారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూడొచ్చు మనం పోలీసుల సమక్షంలో అమిత్ ను కూడా కింద కూర్చోబెట్టి ఉన్నటువంటి విజువల్ పిక్. అయితే అతని వయసు 21 ఏళ్లుగా, ఘటన జరిగినటువంటి 2 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా వారు తెలిపారు. విచారణలో తన నేరాన్ని కూడా అమిత్ అంగీకరించినట్లుగా పేర్కొన్నారు. 2 ఏళ్ల నుంచి సంధ్యతో అమిత్ కు పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని
అమిత్ ట్రై చేశాడని, కానీ పలుమార్లు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసిన సంధ్య మాత్రం ఇష్టం లేకపోవడంతో అతన్ని పట్టించుకోలేదని, ఇక పట్టు వదలనటువంటి అమిత్ తన ప్రయత్నాన్ని కూడా కొనసాగించినటువంటి వైనం, సంధ్య వెంట పడినటువంటి వైనం, ప్రేమ పేరుతో సంధ్యను లొంగదీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ఇలా పదే పదే చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ కూడా ఒకానొక సందర్భంలో సంధ్య బెదిరించింది. అయినా అమిత్ మాత్రం మాట వినలేదు. చివరికి ఈ మధ్య కాలంలో సంధ్య పోలీసులకు ఫిర్యాదు కూడా చేసేసింది. అమిత్ తనను వేధిస్తున్నారంటూ కూడా ఆమె పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీంతో అమిత్ ను పోలీసులు పిలవడం, తప్పు ఒప్పుకున్న తర్వాత అమిత్ తనను తప్పు ఒప్పుకున్నట్లుగా కూడా అంగీకరించడం, బహిరంగంగా అందరి ముందు క్షమాపణలు చెప్పడం, దాన్ని మనసులో పెట్టుకొని మాత్రమే అమిత్ ఎలాగైనా సంధ్యను చంపేయాలి, సంధ్యను హతమార్చాలి అనేటువంటిది ఆలోచనకు రాబట్టే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అతని పైన కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. అతన్ని లోతుగా విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయంటూ కూడా ఆ దిశగా పోలీసులు ఈ ప్రక్రియ చేపట్టారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసిన సిక్రోనా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా నిందితుల కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు. గంటల వ్యవధిలోనే అమిత్ ను అదుపులోకి తీసుకొని దాడి వెనుక గల కారణాలపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన స్థానికుల్లో మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించడంతో పాటుగా విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. అసలు అత్యంత కీలకంగా ఉండేటువంటి స్కూల్ ప్రాంగణంలో కనీసం ఒక వాచ్మెన్ ని కూడా నిర్వహించడం లేదా అనేటువంటి అంశం పైన కూడా కొంతవరకు వాదనలు వినపడుతున్నాయి. దానిపైన కూడా చిన్న విమర్శ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎవరో తెలియనటువంటి వారిని స్కూల్ ప్రాంగణంలోకి ఏ విధంగా అనుమతిస్తారో అంటూ కూడా కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ టీచర్ దారుణ హత్య మాత్రం ఫరీదాబాద్ స్కూల్లో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా హర్యానా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఉలిక్కి పడేలా చేసింది.